రైట్ నేడు సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. 2 వారాల వ్యవధిలో మరోసారి ఢిల్లీ పర్యటన చేయనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఇతర నేతలను కలిసే అవకాశాలైతే ఉన్నాయి. ఉదయం 11 గంటలకు సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు హస్తినకు వెళ్లనున్నారు. రాత్రి ఢిల్లీలోనే చంద్రబాబు బస చేయనున్నారు. చూస్తున్నాం నేడు సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. 2 వారాల వ్యవధిలో మరోసారి ఢిల్లీ పర్యటన చేయనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఇతర నేతలను కలిసే అవకాశాలైతే ఉన్నాయి. ఒకసారి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ రెడ్డి తెలుసుకుందాం. కృష్ణ, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి చంద్రబాబు షెడ్యూల్ కి సంబంధించి? గుడ్ మార్నింగ్ పవన్. సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండోసారి ఢిల్లీకి వస్తున్నారు. అది 2 వారాల వ్యవధిలోనే ఆయన ఢిల్లీకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మొన్న అంటే ఈ నెల 4-5 తేదీల్లో ఢిల్లీకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాని మోదీతో పాటు అమిత్ షా ఇతర మంత్రులు సుమారు 10 మంది మంత్రులను కూడా కలిశారు. వివిధ దేశాలకు సంబంధించినటువంటి రాయబారులను కూడా ఆయన కలవడం జరిగింది. అంతేకాకుండా ఫిక్కీ అదేవిధంగా సిఐ సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా ఆయన చర్చలు జరిపారు. అయితే తొలి సమావేశం మొదటిసారిగా ఢిల్లీకి వచ్చినప్పుడు సీఎం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఢిల్లీకి వచ్చినప్పుడు కేవలం వీళ్ళందరినీ కూడా మర్యాద పూర్వకంగానే కలుసుకోవడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా వాళ్ళ దగ్గర పెద్దగా విడమర్చి చెప్పలేకపోయారు. అయితే ఇప్పుడు ఆయా రంగాలకు సంబంధించినటువంటి కొన్ని శ్వేతపత్రాలు కూడా విడుదల చేయడంతో ఒక స్పష్టత వచ్చింది. రాష్ట్రంలో ఎంత మేరకు విధ్వంసం జరిగింది, దాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ మేరకు తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు సాయం చేయాలి అన్న దానిపైన ఒక స్పష్టత వచ్చింది. పోలవరం విషయంలో కానీ, ఇటు అమరావతి విషయంలో, ఇంధన శాఖ, అదేవిధంగా ఆర్థిక శాఖ, వీటన్నిటికి సంబంధించినటువంటి ఒక స్పష్టత వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టేందుకు ఈ రోజు ఢిల్లీకి వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు రేపు ఇక్కడ ఢిల్లీలో ఉండబోతున్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీని కూడా ఆయన కలిసే అవకాశం ఉంది. అయితే అమిత్ షా మాత్రం ఆయన కలవబోతున్నారు. విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఏవైతున్నాయో వాటన్నిటి పరిష్కారానికి సంబంధించి ఆయనతో చర్చించే అవకాశం ఉంది. ఇటీవల ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ఆ సమావేశానికి ముందు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇక్కడ ప్రధాని మోదీ అదేవిధంగా అమిత్ షా కూడా కలిశారు. ఆ తర్వాత విభజన సమస్యల మీద హైదరాబాద్ లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఏ అంశాలను చర్చించారు, వాటిని ఏ విధంగా పరిష్కరించాలన్న విషయాలన్నింటినీ కూడా అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇటీవల రాష్ట్రానికి సంబంధించి కొన్ని భారీ పరిశ్రమలు రాబోతున్నాయి. స్పీసీఎల్ ఏదైతే రిఫైనరీ కానీ ఇతర పరిశ్రమలు ఏవైతున్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సాయం అవసరం. ప్రపంచ బ్యాంకు నిధులను కూడా కొన్ని ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంకు నిధులను కూడా సేకరించాలని నిర్ణయించారు. వాటికి ప్రపంచ బ్యాంకు నిధులను సేకరించాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి తప్పనిసరి. కేంద్ర ఆర్థిక శాఖ దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. సో వాటన్నిటితో ఈ ప్రతిపాదనలన్నింటితోనే ఆయన ఢిల్లీకి వస్తున్నట్టుగా తెలుస్తుంది. కేంద్ర హోంశాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రితో పాటు పలువురు ముఖ్యమైన మంత్రులందరినీ కూడా కలవబోతున్నారు. రేపు మధ్యాహ్నం తర్వాత మళ్ళీ ఆయన తిరిగి విజయవాడ బయలుదేరే అవకాశం ఉంది.